హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో దోసకాయ చికెన్ కూరని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి, వేడివేడిగా తింటే. మరి మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్తో కూర అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. మరి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా నేను ఇక్కడ ఈ కూర కోసం ఒక అరకిలో చికెన్ని తీసుకున్నాను. ఇదైతే శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక 2-3 సార్లు కడిగి ఇలా ఒక గిన్నెలో పెట్టుకోవాలి. నేను ఈ కూరని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి, చాలా త్వరగా అయిపోతుంది. ఒక చిన్న కుక్కర్ని తీసుకుని దానిలో మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. తర్వాత దీనిలో అరకేజీ చికెన్కి 1/2 కిలో దోసకాయని తీసుకున్నానండి. ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని అదే చికెన్లో వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా ఇదే విధంగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత దీనికి రుచికి సరిపడా గల్లుప్పు వేసుకోవాలి. మీరు కావాలి అంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. తర్వాత ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మీరు తినే కారాన్ని బట్టి 1.5 లేదు అంటే 2 టేబుల్ స్పూన్ల వరకైనా కారం వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి పూర్తిగా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. దోసకాయలో కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువగా నీళ్ళైతే పోయవసరం లేదండి. ఒక టీ గ్లాస్ పోస్తే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇలా కొద్దిగా వేసాను. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకున్న తర్వాత ఈ కుక్కర్ని పెట్టుకుని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకుని ఈ విధంగా చూస్తే సరిపోతుంది. నాకైతే ఇలా పులుసుగా ఉంటే సరిపోతుందండి. మీరు కావాలి అంటే మరి కొద్దిసేపు ఉడికించుకోవచ్చు. దోసకాయ చికెన్ కూర రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకోండి. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.